హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నందనాస్ నెస్ట్. ఈ వీడియో వచ్చేసి నేను ఈవినింగ్ స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఈవినింగ్ కూడా కాదు, అరౌండ్ 4కి అలా స్టార్ట్ చేశాను. సో నా డే 4కి స్టార్ట్ అయిందనమాట. లేవగానే ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని బ్రేక్ఫాస్ట్ అనాలా, లంచ్ అనాలా, బ్రంచ్ అనాలా, డిన్నర్ అనాలా కూడా నాకు తెలీదు. సో ఈరోజు అంతటా నేను ఒకటే మీల్ తింటున్నాను అనమాట. చాలా లేట్గా లేచాను. సో లేవగానే చపాతీ ఇంకా చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను. యూజువల్లీ ఈ టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నైట్ 10కి అలాగా ఇంకా లంచ్ ప్లస్ డిన్నర్ అనమాట. అదే సో 2 మీల్స్ తింటాను. బట్ ఈరోజు ఏమైందంటే నాకు వర్క్ లేదనమాట. నేను కొంచెం ఎర్లీగా లేచేసాను. సో ఇంకా నేను చపాతీ చేసుకుందాం, చాలా డేస్ అయిందని చెప్పేసి చపాతీ చేసుకున్నాను. అట్ ద సేమ్ టైం చికెన్ ఉంది ఫ్రిడ్జ్లో. సో అది కూడా ఎక్స్పైర్ అయిపోతుందని చెప్పేసి చికెన్ ఫ్రై తినాలనిపించింది. ఇంకా అది చేసేస్తున్నాను. రెండు ఒకటేసారి చేసేస్తున్నాను అనమాట. చాలా ఈజీ కదా రెండు కూడా. మేబీ ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది అనుకుంటాను. ఫస్ట్ అయితే ఏమంటారు, ఆ పిండి కలిపి పెట్టేశాను. ఆ డో అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత పక్కన ఒక చికెన్ ఫ్రై కూడా చేస్తాను. చికెన్ వచ్చేసి నిన్న నైటే మ్యారినేట్ చేసి పెట్టేశాను అనమాట, చేద్దామని చెప్పేసి. సో అది ఇప్పుడు చేసేసుకున్నాను. బేసికలీ అసలు కుక్ చేసుకున్నాను అనమాట. ఏదో ఒక సలాడ్స్ కానీ బయట నుంచి తెచ్చేసుకొని తినేస్తాను. టెస్కోలో మీల్స్ అలా ఉంటాయి కదా, మోస్ట్లీ అవే తింటాను అనమాట నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు. బట్ ఈరోజు ఎందుకో కుక్ చేసుకోవాలనిపించింది. ఇంకా అలానే చికెన్ ఉన్నాయి, ఇంకా ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి చికెన్ ఫ్రై చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది గైస్. చపాతీస్ 5 అలా చేసేటట్టున్నాను అనమాట. అంటే 2 డేస్కి ఒకటే రోజు చేసేసుకున్నాను. ఈ చికెన్ ఫ్రై కూడా అనమాట 2 డేస్కి వస్తుంది నాకు. అంటే నేను మోస్ట్లీ ఒక 3 డేస్కి 4 డేస్కి ఒకటే రోజు కుక్ చేస్తాను అనమాట. అంటే ఎలా చేస్తానంటే, ఇప్పుడు చపాతీతో పాటు రైస్ కూడా కుక్ చేస్తాను. అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఏ రోజైతే తింటానో అప్పుడు తీసి అవన్నీ పెట్టుకొని తినేసేస్తాను. సో అదనమాట. నా ప్లేట్ అయితే ఇట్లా ఉంది. ఈరోజు నేను గీతాంజలి మూవీ చూస్తూ తిందామని చెప్పేసి ఆ మూవీ ఆన్ చేశాను. సో ఆ మూవీ అమ్మో నేను ఒక 2 మినిట్స్ కూడా చూడలేకపోయాను. అంటే కొంచెం అలా స్క్రోల్ చేస్తూ ఒక 4-5 మినిట్స్ అయితే చూశాను, కానీ ఇంకా నా వల్ల కాలేదు, చూడలేకపోయాను. ఇంకా తీసాను అంటే అసలు నాకేం అర్థం కాలేదు, అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట ఎస్పెషల్గా. సో ఇంకా మంచిగా ఇంకా వేరే ఏదో పెట్టుకున్నట్టున్నాను యూట్యూబ్లో, సమ్ కైండ్ ఆఫ్ వ్లాగ్స్ కానీ ఏదో, ఐ థింక్ నెట్ఫ్లిక్స్ చూసినట్టున్నాను, ఐ డోంట్ రిమెంబర్. సో అలా చూస్తూ ఇంకా తినేసాను అనమాట. సో తిన్నాను కదా అని చెప్పేసి ఇంకా రూమ్ అంతా క్లీన్ చేసేసాను. కిచెన్లోకి వెళ్ళేసి మళ్ళీ నేను ఇప్పుడు కుక్ చేసిన సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా కడిగేసాను అనమాట. మొత్తం క్లీన్ చేసేసి తర్వాత స్నానం చేసి మళ్ళీ నా రూమ్కి వచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి నా స్కిన్ కేర్ రొటీన్ చూపించేసాను మీకు. సో ఐ లవ్ క్యాండిల్స్ గాయస్. నేను స్నానం చేసేటప్పుడు కానీ స్కిన్ కేర్ చేసుకునేటప్పుడు, ఎస్పెషల్లీ నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ ఏమైనా చేస్తున్నప్పుడు క్యాండిల్స్ వెలిగించేస్తాను. ఒక మంచి ఫ్రెష్ ఫీల్, అసలు ఐ డోంట్ నో, ఒక మంచి హ్యాపీనెస్ అయితే ఇస్తుంది నాకు. సో అవి 2-3 క్యాండిల్స్ లైట్ చేశాను అనమాట. నాకు ఒక్క క్యాండిల్తో వచ్చే ఫ్రేగ్రెన్స్ సరిపోదు. సో 3-4 కూడా చేస్తూ ఉంటాను. అండ్ దెన్ దిస్ ఈజ్ మై స్కిన్ కేర్ గాయ్స్. సో నేను వీడియోలో ఎందుకు మాట్లాడట్లేదు అంటే, కెమెరా ముందుంటే నాకు ఇంగ్లీష్ మాట్లాడాలనిపిస్తుంది. బట్ నా వీడియో చూసే వాళ్ళంతా తెలుగు వాళ్ళు కదా, నేను ఇంకా వాయిస్ ఓవర్ అయితే అంటే ఏమన్నా ఉన్నా మళ్ళీ డిలీట్ చేసి రికార్డ్ మళ్ళీ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా నాకు ఇష్టమే అనమాట, వీడియోలో మాట్లాడడం కంటే. ఎందుకంటే వీడియోలో మాట్లాడినప్పుడు ఆ వీడియో చాలా లెంతీ అయిపోతుంది అనమాట. ఏదేదో సోది మాట్లాడేస్తూ ఉంటాను. ఆ లెంతీ వీడియోస్ని మళ్ళీ షార్ట్ చేసి ఎడిట్ చేయడం అదొక పెద్ద తలనొప్పి. అందుకని చెప్పేసి నేను ఇంకా అసలు వీడియోస్లో మాట్లాడద్దు అనుకుంటున్నాను. ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే మాట్లాడతాను, లైక్ స్ట్రైట్ టు ద పాయింట్ అయితేనే మాట్లాడతాను అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. ఈ వాయిస్ ఓవర్ అయితే ఇట్స్ ఈజీ కదా, మనం అంటే ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. ఇప్పుడు 10 మినిట్స్ ఉంటే 10 మినిట్సే మాట్లాడతాం, తర్వాత ఏం మాట్లాడలేము అనమాట. సో డెఫినెట్లీ వీడియోలో ఉన్నదే మాట్లాడతాను అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. అండ్ నా స్కిన్ కేర్ డీటెయిల్స్ అన్నీ నేను లింక్స్ అలా ఏమైనా ఉన్నా కూడా అన్నీ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. చాలా సింపుల్ రొటీన్ ఉంటుందన్నమాట నాకు స్కిన్ కేర్లో. ఐ థింక్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, టోనర్ అనమాట. ఫస్ట్ టోనర్, తర్వాత మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఈ 3 ఉంటాయి. అండ్ దెన్ లిప్ బామ్. ఈ 4 ప్రొడక్ట్స్ అయితే డెఫినెట్గా యూజ్ చేస్తాను. అది మార్నింగ్ అయినా నైట్ అయితే సన్ స్క్రీన్ ఒకటి స్కిప్ చేస్తాను. అదర్వైజ్ ఈ 4 ప్రొడక్ట్స్ అయితే నాకు కాన్స్టెంట్ అనమాట. సన్ స్క్రీన్ కూడా ఐ థింక్ 3 మంత్స్ అయిందనమాట, ఐ థింక్ 4 మంత్స్ అయినట్టుంది. సో అప్పటి నుంచి యూస్ చేస్తున్నాను. డిసెంబర్లో స్టార్ట్ చేశాను. ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ సమ్మర్లోనే యూస్ చేస్తాను అనమాట. అప్పుడేనో బాండీ సన్స్ అని చెప్పేసి ఒక స్క్రీన్ యూస్ చేసేదాన్ని. అది చాలా ఆయిలీగా ఉండేది అనమాట. వైట్ కాస్ట్ అయితే అసలు ఏముండదు, బట్ ఆయిలీగా ఉండేది. ఈ బ్యూటీ ఆఫ్ రోసన్ బాగుందనమాట, నాకైతే నచ్చింది. ఇందులో కూడా మనకి నార్మల్ ఉంటుంది వైట్ కలర్లో, అదైతే మంచిగా లేదు. ఈ బ్లూ అని ఉంటుందన్నమాట, అది చాలా బాగుంటుంది. అసలు వైట్ క్యాస్ట్ లేదు. అంటే వైట్ వన్తో కంపేర్ చేస్తే బ్లూ వన్ కొంచెం వాటరీగా ఉంటుంది. ఈ బ్లూ సన్ స్క్రీన్ ఉంటుంది కదా, ఇది చాలా మంచిగా బ్లెండ్ అవుతుంది అండ్ చాలా బాగుంది కూడా, చాలా లైట్ వెయిట్ అనిపించింది, అసలు ఆయిలీగా లేదు. Now I'm gonna make matcha for myself. చాలా డేస్ అయింది, ఐ థింక్ 2 weeks since I had matcha. అంటే ఇంట్లో చేసుకొని తాగి
మేబీ 3 వీక్స్ 4 వీక్స్ అట్లా అయింది బయట తాగాను అనమాట. అంటే బయట కేఫ్లో కొనుక్కొని అయితే ఐ థింక్ 2 వీక్స్ అయినట్టుంది. సోయా లెట్స్ మేక్ మాచా. అండ్ సాడెస్ట్ థింగ్ ఇస్ దట్ నా దగ్గర మాచా విసుకోవడానికి ఏ డివైస్ లేదు. సో ఇప్పుడైతే ఇది వర్క్ అవ్వట్లేదు అనమాట. సో ఎలా చేయాలో కూడా నాకు తెలియట్లేదు, బికాస్ మాచా ఈజ్ రియలీ హార్డ్ టు బ్లెండ్. సో నేనైతే ఫోక్ యూస్ చేస్తున్నాను. మాచా విస్క్ కూడా నాది నా హస్బెండ్ ఇంట్లో వదిలేసి వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, నేను యూస్ ఇట్ నౌ. ఆల్సో నేను షుగర్ ఫ్రీ మాచా చేస్తున్నాను. అంటే షుగర్ తినకూడదు అట్లేం కాదు, నాకు చాలా డేస్ అయింది కదా, మంచిగా మాచా ఫ్లేవర్ని ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది. సో చాలా బాగుంటుంది అనమాట. దట్టు నా దగ్గర ఓట్ మిల్క్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఫ్రమ్ దిస్ బ్రాండ్. సో దిస్ వన్ ఈజ్ ఫ్రమ్ ఓట్లీ, అది కూడా ఒరిజినల్ తీసుకున్నాను అనమాట నేను. మార్కెట్లో మనకి చాలా ఓట్ మిల్క్స్ అవైలబుల్ ఉంటాయి, బట్ దిస్ వన్ ఈజ్ మై ఫేవరెట్. మాచా కూడా నేను చాలా అఫోర్డబుల్ వన్స్ కానీ చాలా కాస్ట్లీ మాచాస్ కూడా ట్రై చేశాను, బట్ నాకు అన్నిట్లో కూడా ఈ రెండు బాగా నచ్చాయి. దిస్ వన్ ఈజ్ ఫ్రమ్ హిప్వెల్ అండ్ దిస్ వన్ ఈజ్ ఫ్రమ్ ప్యూర్ చింగ్. సో ఇది యాక్చువల్లీ 20 pounds, బట్ మనకి అమెజాన్లో ఏ సేల్ ఉన్నా కూడా ఇది సేల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఈ 100 grams 14 poundsకి ఇచ్చేస్తారు. సో నేను ఎప్పుడైనా అమెజాన్లో సేల్ స్టార్ట్ అవుతుంది అనగానే ఫస్ట్ మాచా చూసాను అనమాట, ఏమైనా ఆఫర్లో ఉందా తీసుకుందామా అని చెప్పేసి. ఈ మధ్య ఎక్కువ తాగట్లేదు, ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ 3-4 months అయిపోయింది. ఈ మధ్య అసలు చాలా తక్కువ తాగుతున్నాను అనమాట. నేను ఈ క్యూట్ కప్లో మాచా చేస్తున్నాను. అసలు యాక్చువల్లీ ఈరోజు నేను మాచా తాగకూడదు అనుకున్నాను, ఎందుకంటే నా దగ్గర విస్కర్ లేదు. అట్ ద సేమ్ టైం నా దగ్గర ఐస్ క్యూబ్స్ లేవు గాయస్, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు నేను ఉండే ఇంట్లో ఫ్రీజర్ లేదనమాట. ఈ ఫ్రిడ్జ్ కొత్తగా తీసుకొచ్చారు నిన్ననే అనుకుంటాను. సో ఇప్పుడైతే ఫ్రీజర్ ఉంది, కానీ ఐస్ క్యూబ్స్ అవేం లేవు. సో ఇప్పుడు మేము రెగ్యులర్గా యూజ్ చేసేది ఏంటంటే అందులో ఫ్రీజర్ ఉండదు, సో ఐస్ క్యూబ్స్ అయితే లేవన్నమాట. లెట్స్ హోప్ బాగా వస్తుందని. గాయస్ వామ్ వాటర్ యూజ్ చేయండి, టూ హాట్ వాటర్ యూజ్ చేయొద్దు, టూ కూల్ వాటర్ కూడా యూజ్ చేయొద్దు. ఒక మంచి వామ్లో ఉండాలన్నమాట వాటర్. చాలా కూల్ అయిపోతే మంచిగా విస్క్ అవ్వదు, టూ హాట్ అయిపోతే మాచా బర్న్ అయిపోతుంది అనమాట. సో మనకి మంచి టేస్ట్ అయితే రాదు. సో మీరు హనీ కానీ షుగర్ కానీ లేదంటే ఏమైనా ఎసెన్స్ యూస్ చేస్తున్నా అవన్నీ ఈ పాయింట్లో వేసుకుంటే చాలా మంచిగా బ్లెండ్ అవుతుంది అనమాట. అంటే ఈజీగా బ్లెండ్ అవుతుంది. I think it's not working guys, can you see those lumps? ఫైనల్లీ మంచిగా అయితే మిక్స్ చేస్తాను. ఇప్పుడైతే మోస్ట్లీ అసలు లంప్స్ అయితే లేవు, చిన్న ఉన్నాయి, ఇంకా వీ కాంట్ హెల్ప్ ఇట్. ఇందులో ఐస్ క్యూబ్స్ ఉంటే చాలా బాగుండేది, బట్ దట్స్ ఓకే. ఫేవరెట్ పార్ట్ వచ్చేసి అసెంబ్లింగ్ ఐస్. ఈ కలర్ నాకు చాలా ఇష్టం. లెట్స్ సీ. అండ్ మై ఫేవరెట్ స్ట్రా ఇక్కడ వచ్చేసి ఇంకొక చిన్న టులిప్ ఫ్లవర్ వస్తుంది, చాలా బాగుంది కదా. వావ్, మా వాల్ కలర్తో మ్యాచ్ అయింది, బాగుంది కదా. ఓ మై గాడ్, సో యమ్మీ, పర్ఫెక్ట్. సో ఇంకా చదువుకుందామని చెప్పేసి ల్యాప్టాప్ ఓపెన్ చేశాను. అంటే మాచా తాగుతుంటే అట్లీస్ట్ కొంచెం మోటివేషన్ వస్తుంది అని చెప్పేసి ల్యాప్టాప్ ఓపెన్ చేశాను. నిజంగానే మోటివేషన్ వచ్చింది. ఆల్మోస్ట్ 1 hour అయితే కదలకుండా అక్కడే కూర్చొని చదివాను గైస్. మోస్ట్లీ ఒక 30 to 40 minutes చేశానేమో ఎప్పుడు నేను, బట్ ఈరోజు అయితే ఆల్మోస్ట్ 3 hours అదే ప్లేస్లో కూర్చొని చదువుతూనే ఉన్నాను. అండ్ మాచా కూడా 1 hour ఏమో తాగినట్టున్నాను, ఎప్పుడు ఒక 2-3 minutesలోనే తాగేస్తాను నేను. బట్ ఈరోజు నా కాన్సన్ట్రేషన్ అంతా మాచా మీద లేదనమాట. ఎక్కువ చదువుకుంటూ అలా మర్చిపోతున్నాను అనమాట మాచాని. గుర్తొచ్చినప్పుడల్లా ఒక సిప్ తాగుతున్నాను. టేస్ట్ కూడా నాకైతే ఏమంతా అనిపించలేదు, కొంచెం నచ్చలేదు అనమాట. ఐస్ లేదు, షుగర్ లేదు. అంటే షుగర్ ఉంటే బాగుంటుంది, కానీ నాకు ఎందుకు మాచానే ప్లెయిన్గా తాగాలనిపించట్లా చేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి చదువుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ 1 hour అయింది, ఇంకా ఒక 2-3 hours అయినా చేయాలి. దాని తర్వాత పడుకునేస్తాను. ఇంకా అంతే, ఇంక ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. అండ్ సో ఇప్పుడైతే ఇంకా ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకున్నాను. సో నా మాచా కూడా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. అంత టేస్ట్గా ఏం లేదు, ఐస్ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు వీడియో చూస్తే చాలా చాలా థ్యాంక్స్ గైస్, బికాస్ నా వీడియోస్కి, నా లాంగ్ ఫార్మాట్ వీడియోస్కి చాలా తక్కువ వ్యూస్ అనమాట. మేబీ ఒక 100 to 200 వ్యూస్, లేదంటే హార్డ్లీ 300 to 500 వ్యూస్ వస్తాయి. సో ఇప్పటి వరకు వీడియో కంటిన్యూ చేస్తే ఐఎమ్ సో గ్రేట్ఫుల్ guys. So that's it for this vlog. See you in my next vlog. Love you all. Bye bye. Good night.